హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య ప్లీజ్ వద్దు అని అన్నా వినకుండా కోడల్ని. మాధవరావుకి భార్య చనిపోయి చాలా కాలం అవుతుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు. ఒకరోజు కొడుకు కోసం మంచి సంబంధం చూశారు మాధవరావు. కొడుకుకి ఫోన్ చేద్దాం అనుకునే లోపే తండ్రికి ఫోన్ చేశాడు రవి. నీకు నిండు నూరేళ్ళురా, ఇప్పుడే నీకు ఒక శుభవార్త చెబుదామనుకున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు అని అన్నారు మాధవరావు. ఏంటి నాన్న ఆ శుభవార్త అని అడిగాడు రవి. నీకు ఒక మంచి అందమైన అమ్మాయిని చూశాను రవి, నువ్వు ఇండియాకి రాగానే నీకు పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాను అన్నారు మాధవరావు. నాన్న, నేను కూడా నా పెళ్లి విషయం గురించి మీకు చెబుదామని ఫోన్ చేశాను. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను అని అన్నాడు రవి. కొంపతీసి అక్కడ తెల్లపిల్లని ఏమైనా చూసుకున్నావా ఏంటి అని అడిగారు మాధవరావు. లేదు నాన్న, అమ్మాయి తెల్లగానే ఉంటుంది, కానీ మన దేశమే. వాళ్ళ నాన్న నన్ను కాదని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అన్నాడు రవి. చివరికి పెళ్లి కూడా చేసుకున్నావన్నమాట. సరే, ఇంకా ఏం చేస్తాం, ఒక్కగానొక్క కొడుకువి, నీ సంతోషమే నాకు కావాల్సింది. అయితే ఆ అమ్మాయిని తీసుకుని ఇండియాకి రా అని అన్నారు మాధవరావు. సరే నాన్న అని భార్యను తీసుకుని ఇండియాకి వచ్చాడు రవి. కోడల్ని చూసిన మామగారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తెల్లటి రంగు, అన్నటి నడుము, చూడటానికి అప్సరసలా ఉంది రమ్య. అందుకేనా ఇన్ని అందాలు ఆరబోసుకున్న అమ్మాయి కాబట్టి మా వాడు వదులుకోలేకపోయాడు, తనకి సరైన అమ్మాయినే చూసుకున్నాడు అని. ఇంతకీ మీకు ఆ కార్యక్రమం జరిగిందా అని అడిగాడు. లేదు నాన్న, హడావిడిగా పెళ్లి చేసుకున్నాం, కానీ ఇంకా అలాంటివి ఏమీ జరగలేదు అని అన్నాడు రవి. సరే, పంతులు గారికి పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను అని పంతులకి ఫోన్ చేశారు మాధవరావు. పంతులు వచ్చి ఈ రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది అని అన్నారు. ఆ మాట విన్న రవి సంతోషంతో రూంలోకి వెళ్ళి మంచమంతా పూలతో అలంకరించుకున్నాడు. అప్పుడు మాధవరావు కొడుకుతో, అమ్మాయి గదిలోకి రాగానే తొందరపడి ముందే ఏమీ చెయ్యకు, ముహూర్త సమయంలోనే పని పూర్తి చేయి అని చెప్పి వెళ్ళిపోయారు. కాసేపటికి పాల గ్లాసు తీసుకుని సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళింది రమ్య. రవి లేచి నించున్నాడు. తను వెళ్ళి మంచం మీద కూర్చుంది. అదేంటి, నీకు తెలియదా, ముందుగా భర్త ఆశీర్వాదం తీసుకోవాలి అని అన్నాడు రవి. సరే అని కాళ్ళకి నమస్కారం చేసింది రమ్య. ఇద్దరు కలిసి పాలు తాగడం పూర్తి చేశారు. తర్వాత కబుర్లు చెబుతూ కూర్చున్నారు. అబ్బా, ఇంకా ఎంతసేపు అని అంది రమ్య. కొద్దిసేపు ఆగు, ముహూర్త సమయం రాని అని అన్నాడు రవి. మాధవరావు తలుపు దగ్గర ఉండి వీళ్ళ మాటలు వింటున్నారు. ముహూర్త సమయానికి ముందు ఇద్దరి మాటలు వినిపించాయి, కానీ ముహూర్త సమయం రాగానే మొత్తానికి సాధించాడు రవి అని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు మాధవరావు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 అయినా ఇంకా తలుపులు తెరవలేదు అని తలుపు కొట్టారు మాధవరావు. నిద్రమత్తులో ఆవలిస్తూ చెదిరిన జుట్టు, చెదిరిన బొట్టుతో ఉన్న కోడలు వచ్చి తలుపు తీసింది. మామగారిని చూసి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయింది. రమ్యకు తన బట్టలు ఎలా ఉన్నాయో అని సర్దుకుంది. రవి 12 అవుతుంది లేరా అని అన్నారు మాధవరావు. అబ్బా, రాత్రంతా నిద్ర లేదు నాన్న, కాసేపు ఉండు, పడుకోనివ్వు అని అన్నాడు రవి. ఆ మాట విని రమ్య సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరేలే, మళ్ళీ పడుకోవచ్చు అని అన్నారు తండ్రి. ఇక వెళుతున్న కోడలి వైపు చూశారు మెల్లగా. తెల్లగా ఉండే కోడలు ఒళ్ళంతా ఎర్రగా కందిపోయింది. అలా ఆ 3 రాత్రులు ఎంతో సంతోషంగా గడిపాక ఒకరోజు రవి రమ్యతో, ఈ రోజు సాయంత్రం నా స్నేహితుడి పెళ్లి ఉంది, రెడీ అవ్వు, పెళ్లికి వెళ్దాం అని అన్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు, నేను రాలేనండి అని అంది. అయ్యో అలాగా, సరే అయితే నేను వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి పెళ్లికి వెళ్ళిపోయాడు రవి. ఇంతలో చీకటి పడింది, బాగా వర్షం పడుతుంది. మామగారు వచ్చి, డిన్నర్ చేద్దాం రా కోడలి పిల్ల అని అన్నారు. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఆమ్లెట్ వేసుకుని తెస్తాను అని అంది రమ్య. ఆమె కిచెన్లోకి వెళుతుండగా కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు మాధవరావు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన కోడలు కంగారు పడింది.
ఆమె వెనకాలే కిచెన్లోకి వెళ్లారు మాధవరావు. తన డ్రెస్సు వెనకాల ఇంకేమీ కనిపించడం లేదు. వెనక్కి తిరిగి మామగారిని చూసి, ఏమైనా కావాలా మావయ్య అని అడిగింది. నా కొడుకు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగారు మాధవరావు. బాగానే చూసుకుంటున్నారు మావయ్య అని అంది రమ్య. నీకు ఏ లోటు ఉన్నా సరే మొహమాటం లేకుండా అడుగు, నేనున్నానుగా అని అన్నారు. బాగా చీకటి పడింది మావయ్య, పొద్దున మాట్లాడుకుందాం, మీరు వెళ్ళి పడుకోండి అని అంది రమ్య. బయట బాగా వర్షం పడుతుంది. ఇలాంటి అప్పుడు ఒంటరిగా పడుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అన్నారు మాధవరావు. అవునా, అందుకని ఏం చేయమంటారు మావయ్య అని అడిగింది రమ్య. ఇంతకన్నా వివరంగా ఏమీ చెప్పలేను. ఎలాగో రవి కూడా లేడు కదా, నువ్వు కూడా ఒంటరిగా ఎలా పడుకుంటావు అని అన్నారు మావయ్య. పర్లేదు మావయ్య, నేను ఒంటరిగా పడుకుంటాను లేండి అని భయంతో వెళ్ళిపోతున్న కోడలు చెయ్యి పట్టుకున్నారు. విడిపించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న కోడలు వెనకాలే వెళ్లారు మాధవరావు. రమ్య తన గదిలోకి వెళ్ళి తలుపు గట్టగానే తలుపు తీసి భర్తని గట్టిగా కౌగిలించుకుంటూ ఏడ్చేసింది రమ్య. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఒక్క రాత్రికి అంత బెంగ పెట్టేసుకున్నావా అని అన్నాడు రవి. అప్పుడు జరిగిన విషయం చెప్తే ఎక్కడ తన భర్త బాధపడతాడో అని చెప్పకుండా ఉండిపోయింది రమ్య. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.